గుంటూరు కారం డిజాస్టర్తో ఫుల్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు మహేష్. ఫ్యాన్స్ పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సో మహేష్ ఆయన ఫ్యాన్సే అన్ని. ఇక రాజమౌళి నెక్స్ట్ మూవీ పైనే ఉన్నాయి. అయితే జక్కన్నతో మూవీ అంటే ఆషామాషి కాదు. మూవీ కంప్లీట్ అవ్వడానికి 3 ఏళ్లైనా టైం పడుతుంది. గుంటూరు కారం లాంటి ఫ్లాప్ టాక్ ను నెత్తిన మోస్తూ 3 ఏళ్ల వరకు బాబును స్క్రీన్ మీద చూడకుండా ఉండడం అంటే ఫ్యాన్స్ కు సాధ్యమయ్యే పని కాదు. దీంతో కేవలం ఒకే సినిమాకు 3 ఏళ్లు అంటే కష్టమని మహేష్ ఆలోచిస్తున్నాడట. ఏడాదికి 6 నుంచి 7 నెలలు రాజమౌళి సినిమాకు, మరో నెల 2 నెలలు వెకేషన్, మరో 3 నెలలు మరో సినిమా చేసేలా రాజమౌళితో చర్చలు జరుపుతున్నాడట మహేష్. తన సినిమాల విషయంలో యమ స్ట్రిక్ట్ గా ఉండే జక్కన్న దీనికి ఒప్పుకుంటాడా అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ గా మారింది. రాజమౌళి సినిమా అంటే ఆషామాషిగా ఉండదు. ఆయన తనతో సినిమా చేసే హీరోలకు కండిషన్స్ పెడతాడు. లుక్ బయటకు రాకుండా, ఎక్కువగా ఈవెంట్స్ కు హాజరు కాకుండా, తన సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదు. ఇలాంటి కండిషన్స్ చాలా ఉంటాయి. అందుకే రాజమౌళి సినిమా అంటే సినిమాలో భాగమయ్యే ప్రతి ఒక్కరూ వారి బల్క్ డేట్స్ ఇవ్వాల్సిందే. అన్ని సినిమాల్లాగా కొద్ది రోజులు ఇక్కడ, మరికొద్ది రోజులు అక్కడ పనిచేస్తానంటే కుదరదు. బాహుబలి ప్రభాస్ అయినా, RRRలో రామ్ చరణ్, NTR అయినా సినిమా కోసం ముందు నుంచే ఒళ్ళు వంచి కష్టపడ్డారు. ఇప్పుడు మహేష్ విషయంలోనూ రాజమౌళి అండ్ టీమ్ ముందు నుంచే స్కెచ్ సిద్ధం చేస్తుంది. అయితే ఇన్ని టఫ్ కండిషన్స్ పెట్టినప్పటికీ రాజమౌళి మూవీలో పనిచేసే హీరోలకు వచ్చే క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఒకే ఒక్క మూవీతో వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిపోతారు. మహేష్తో రాజమౌళి చేస్తున్న సినిమాకు కూడా కనీసం 2-3 ఏళ్ల టైం తీసుకునేలా ఉన్నాడు. ఈ సినిమాను కూడా రాజమౌళి 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అంటే ఈ మూవీ 2027లో ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నమాట. దీంతో ఏడాదికి 3 నెలలు వేరే సినిమాలు చేసుకునేలా ఛాన్స్ ఇమ్మంటూ మహేష్ రాజమౌళితో చర్చలు నడుపుతున్నాడట. అందుకు జక్కన్న ఓకే అంటే ఈ 3 ఏళ్లలో కనీసం 2 సినిమాలైనా చేసే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఎలాగో రాజమౌళి సినిమా 2027లో వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది మహేష్ ఆలోచనగా తెలుస్తుంది. అయితే బాహుబలి, RRR సినిమాల తర్వాత రాజమౌళి రేంజ్ హాలీవుడ్ కు చేరింది. కెమెరాన్ వంటి వారు ఆయన సినిమాలను అప్రిషియేట్ చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అందుకనే మహేష్ 29వ చిత్రంని పాన్ వరల్డ్ మూవీగా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహేష్ రిక్వెస్ట్ కు జక్కన్న ఓకే చెప్తారా అన్నది బిగ్ క్వశ్చన్ గా మారింది. మరి SSMB 29 నెక్స్ట్ అఫీషియల్ అప్డేట్ ఏంటి? మహేష్ రిక్వెస్ట్ కు రాజమౌళి ఓకే చెప్తారా లేదా అన్న దానిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సింది.